ఒక ప్రధానమంత్రి స్థాయి ఆ విధంగా మాట్లాడొచ్చా అండి? పుస్తల తాడితో దేనికి అర్థం అండి? అంటే ఆయన అభివృద్ధి గురించి ఎక్కడైనా మాట్లాడమండి. నేను సూటిగా ప్రశ్న, మరి 10 ఏళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన ఎక్కడైనా చెప్పాడా? అందుకే ఇవాళ దేశ ప్రజలు రియలైజ్ అయ్యారు. ఇంకా మాకు నమ్మకం ఉంది, ఇంకా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇవాళ మీరు ఊహించని పరిణామాలు ఎవ్వరు కూడా ఇవాళ మీరు అదే చెప్తున్నా, ఇవాళ బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు ఊహించని పరిణామాలు ఇవాళ ఈ రిజల్ట్ చివరి వరకు ఫలితాలు అట్లా కాంగ్రెస్కి ఆ విధంగా వస్తాయి. ఎక్కడైతే బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ అనుకుర్రో, ఏదైతే నార్త్ హార్డ్ కోడ్ హిందీ బెల్ట్, అక్కడే మేము ఎక్కువ మెజార్టీ సీట్ గెలవబోతున్నాం. ఇవాళ యూపీ, బీహార్లో అక్కడ కూడా, అదే హర్యానాలో కూడా. అంటే వాళ్ళు ఎక్కడైతే స్ట్రాంగ్ హోల్డ్ ఉందనుకో అక్కడ ఇవాళ కాంగ్రెస్ ఇండియా అలయన్స్ గెలవబోతుంది. సో అంటే మరి తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఎందుకని మొన్ననే ఎలక్షన్ జరిగినాయి, ఆల్మోస్ట్ 5 నుంచి 7 స్థానాలు ఇప్పటికే బీజేపీ లీడ్లో ఉన్నది. అయితే ఇక్కడ జరగదు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా మంత్రులందరూ కూడా ఇవాళ తెలంగాణ అభివృద్ధి సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది. మీరు చూడండి, గతంలో 2019 లోక్సభ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలిచిందండి? ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది అంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు వద్దనుకున్నారు, ఓటు బ్యాంకు పడిపోయింది వాళ్ళది. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీ షిఫ్ట్ అయింది అంటున్నా నేను. కుట్ర చేసి ఎందుకు షిఫ్ట్ చేసుకోలేకపోయారు? ఇప్పుడు మేము అదే చెప్తున్నాం, కాంగ్రెస్ ఇవాళ బీఆర్ఎస్ చేసింది కేసీఆర్ ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ గెలవద్దు.